హే హలో మామ, ఇలా పొద్దుగాలనే మేడం వచ్చి క్లాస్ అయితే స్టార్ట్ చేసింది. ఇక అప్పుడే హెచ్ఓడి వచ్చి వార్నింగ్ అయితే ఇస్తుండు అటెండెన్స్ బిలో 75 ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ లో డీటెంట్ అవుతారని. ఇక మీ కర్మరా అని హెచ్ఓడి అయితే వెళ్ళిపోయిండు. అండ్ మేడం అయితే యాస్టిస్ క్లాస్ అయితే స్టార్ట్ చేసింది. అలా క్లాస్ చెప్పుకుంటా విజయ్ గారిని లేపి క్వశ్చన్ అయితే అడిగింది. ఇక విజయ్ గారు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఎరిగిపోయినట్టు ఆడు ఏం చెప్పలే. ఇక మీకు తెలిసిందే కదా, మన పుంజు గాంధీ మన తండ్రి గాంధీ ఎప్పుడు ఒకటే ఉంటుందని. పుంజుగాడు అయితే నన్ను కొట్టేదట్టే చూస్తుంది. సో మేడం అలా లేక లేక బ్రేక్ ఇచ్చిందని నేను విజయ్ గారు దిన్నిగాడు అయితే వాటర్ తాగడానికి అయితే బయటికి అయితే వచ్చేసినాం. సో అలా వాటర్ తాగి 2-3 రౌండ్లు బయట కొట్టి మళ్ళీ రిటర్న్ అయితే క్లాస్ కి అయితే వచ్చినాం. మేము వచ్చే ముందే మా మేడం అయితే క్లాస్ లోకి వచ్చి క్లాస్ అయితే చెప్పినుండే. ఇక సగం క్లాస్ అయిందో లేదో అప్పుడే మన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి కోసం అని కొంతమంది వచ్చి మన షాద్నగర్ కోర్ట్ కాడికి అయితే మీటింగ్ అయితే జరిపారు. సో అక్కడ మా డిప్లొమా స్టూడెంట్స్ ని గిట్ట పిలిచిరు. సో మేము గిట్ట వెళ్ళిపోయినాం. సో అక్కడ వెళ్లే ముందు మా బాడీ బిల్డర్, మా తండేల్ గారు ఇద్దరు మస్తు పోజులు కొట్టుకుంటే వెళ్తారు ఇద్దరు రోడ్ మీద. ఇక ఏం చేస్తాం, వాళ్ళు పోజులు కొడుతురని మనం గిట్ట పోజులు కొట్టలేం కదా. సో అలా ఆడికైతే వెళ్ళిపోయినాం. మేము వెళ్లే ముందే అక్కడ మీటింగ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినుండే. ఇక ఈడికి వచ్చిందే లేటు, స్పీచ్ ఉన్నరు అంటే ఎవరి పనిలో వాళ్ళే బిజీగా ఉన్నారు. మా రేవంత్ గారు అయితే మా నవీన్ గారిని బెదిరిస్తుండే. ఇక ఇద్దరు కలిసి ఒక్కనైతే గెలుపుతుర్రు. ఇక అలా ముందున్నోడు అయితే పరేషాన్ అవుతుండే, ఎవర్రా వీళ్ళంతా. ఇక ఈ మీటింగ్ లో మా రేవంత్ గాంధీ, మా నవీన్ గాంధీ హవా నడుస్తుండే. ఇక ఫైనల్లీ మీటింగ్ అయితే అయిపోయిందని మేమైతే కాలేజ్ కి అయితే బయలుదేరిపోయినాం. ఇక మా సాయిగాడు మాకన్నా ముందే వచ్చి చల్లగా ఫ్యాన్ కింద అయితే కూర్చుండు. సో ఇదే అన్నమాట మా డే 11 ఛాలెంజ్ వీడియో. సో ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.